బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 3వ వార్డులో బీఆర్ఎస్ నాయకుడు కె. రవి ఆధ్వర్యంలో యువతకు భారత రాజ్యాంగం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పుస్తకం కేవలం పుస్తకం మాత్రమే కాదని ఒక ఆయుధమని అన్నారు. రాజ్యాంగం రచించక ముందు ఒక వ్యక్తి తరగతి గదిలో చదువుకునే పరిస్థితి లేకుండా అని, కానీ ఇప్పుడు దేశమంతా ప్రాంతాలవారీగా పాఠశాలలను ఏర్పాటు చేస్తూ, ప్రత్యేకంగా బడ్జెట్లో విద్యకు నిధులు కేటాయిస్తున్నారంటే ఒకే ఒక కారణం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పుస్తకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డప్పు నర్సింలు, కిష్టాపురం రాజు, రాజుకుమార్, కలీం, సుదర్శనం, మోహిజు, శ్రీకర్, షబ్బీర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా మరి వారికి యొక్క విగ్రహానికి నివాళులు అర్పించాము. మరి ఈ సందర్భంగా వార్డ్ నంబర్ 3 సదాశివపేటలోని మా మిత్రులకు కొద్దిమందికి ఈ యొక్క రాజ్యాంగం యొక్క బుక్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ బుక్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది ఒక వెపన్. ఎందుకు దీన్ని వెపన్ అంటున్నాను అని అంటే 1950 సంవత్సరం కన్నా ముందు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి తరగతి గది లోపలికి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు పిల్లలందరి గురించి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు అని అంటే అందులోనూ ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ప్రభుత్వంలో చదువుల గురించి కేటాయిస్తుందంటే ఒకే ఒక కారణం ఇదిగో ఈ బుక్. మరి అదేవిధంగా 1950 కన్నా ముందు ఒకసారి మనం స్త్రీల గురించి ఆలోచన చేస్తే ఇక పరిస్థితులు ఎలాగుంటాయో చరిత్రను మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు భారతదేశంలోని ప్రతి ఒక్క స్త్రీ చదువుకుంటున్నది అంటే కారణము ఇదిగో ఈ బుక్. మరి అదేవిధంగా స్త్రీలు ఈరోజు పురుషులతో పాటు సమాన హక్కులు రావాలి అని ఈరోజు ఉన్నది అని అంటే ఈ కారణం ఈ బుక్. కాబట్టి ఇది అనేది ఒక నార్మల్ పుస్తకం కాదండి, ఇది ఒక వెపన్, ఆయుధం లాంటిది. ఈరోజు మనము బ్రతుకుతున్నాము అని అంటే ఎక్కడో ఒక చోట మన జీవితకాలంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేకపోతే సిఏ ఆఫీస్ కావచ్చు, లేకపోతే కలెక్టర్తో సంభాషణలు కావచ్చు, అనేక రకాలుగా ఉంటాం, మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో మన పనులు కాకపోయినా లేకపోతే ఏమన్నా ఉండని అధికారులు మన పనులు చేయకపోయినా ప్రతి ఒక్కరి విధులేంటి, వాళ్ళ యొక్క బాధ్యతలేంటి, ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి మన పనులు ఎప్పుడైనా జరగకపోతే కనుక నీకు పక్కా న్యాయం జరిగించే భారతదేశంలో ఉన్న ఏకైక పుస్తకం అంటే భారత రాజ్యాంగం. కనుక ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని మరి యొక్క బుక్ను పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ను జాగ్రత్తగా చదివి భారతదేశం యొక్క అభివృద్ధిలో మన అందరం కూడా పాలు పొందుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్.